మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రోజు లేట్ అయింది, నేను కుదరలేదు. 31వ తేదీన ఎన్నో సాక్ష్యాలు చెప్పుకుంటారు. 2025 సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో చేసిన మేళ్ళన్నింటిని బట్టి కృతజ్ఞతగా వాచ్ నైట్ సర్వీస్లో మీరు ఎన్నో సాక్ష్యాలు చెప్పి ఉంటారు. నిన్నటి దినాన నూతన సంవత్సర ఆరాధనలో పాల్పంచుకుని ఆశీర్వాదం పొంది ఉంటారు. ఈ రెండవ తేదీన ఈ శుక్రవారం ఆరాధనలో మనందరం ఈ రీతిగా కలిసి దేవుని ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం కొరకై ఆయనకే స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారంగా మనందరం ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అస్వస్థతలు వాటి గుండా మనం ప్రయాణించి ఉంటాం. వాటన్నిటికీ వందనార్పితము అని ఆరాధన చేస్తాం కదండి. ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆ యొక్క ధన్యతను బట్టి, ఆయుష్ను బట్టి ఆ యొక్క 31వ రాత్రి వందనార్పితం చెల్లించమ్మా. ఈ రీతిగా నూతన సంవత్సరంలో ఈ ఆరాధన పాల్పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చదవబడిన వాక్యము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. మనము దినములు లెక్కించడానికి జ్ఞానం కావాలండి. ఎందుకు జ్ఞానము? నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. మోషే గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. ఎవరు? మనమే. జ్ఞానము లేక ఎంతో మంది ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నారు. ఆయన సన్నిధికి దూరం అయిపోతే చాలా వాటికి దూరం అయిపోతున్నారు. అనవసరమైన వాటికి దగ్గరగా. ఎందుకు? జ్ఞానము లేక. ఈ జ్ఞానము ఎందుకు కోల్పోతున్నాం మనం? వాక్యంలో చెప్పబడిన రీతిగా మనం ఆదికాండంలో చూసినట్లయితే 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదంట. నరుల యొక్క ఊహ కేవలం చెడ్డదంట. ఆ చెడ్డ తలంపులను బట్టి, ఆ చెడ్డ జ్ఞానం బట్టి ఈరోజు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. ఫేస్బుక్లోను, వాట్సాప్ స్టేటస్లోను చూడలేని పరిస్థితి. వారి హృదయంలో ఉన్న జ్ఞానం అలా ఉంది. వారి హృదయంలో జ్ఞానం లేదు. వారికి అనవసరమైన జ్ఞానం ఉందన్నమాట. దానిని బట్టి వారి బలాన్ని ఎలా ప్రదర్శించాలో ఆ రీతిగా ఆ పోస్టులో ఫేస్బుక్లోను, స్టేటస్లోను షేర్ చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి అందాన్ని ఎలా చూపించాలో చూపించుకున్న వాటిని చూపిస్తూ వారు యొక్క ప్రదర్శన చేస్తూ ఉన్నారు. కొంతమంది చూస్తూ ఉంటే ఫేస్బుక్ ఫ్లెక్సీల మీద కూడా ఫొటోస్ వేసుకుంటున్నారు. ఆ ఫొటోస్ ఎలా ఉంటాయంటే సిగరెట్ తాగుతూ పోలిస్తూ ఉన్నారు, ఇంకా మద్యపానాలు చేస్తూ పోలిస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా వారిని వారించలేని పరిస్థితి. బంధుమిత్రులు కానీ, తల్లిదండ్రులు కానీ, వారి శ్రేయోభిలాషులు కానీ వారిని వారించలేని పరిస్థితి. ఎందుకంటే అంత మూర్ఖంగా తయారవుతున్నారు. ఎందుకు? జ్ఞానం లేక. మాకు జ్ఞాన హృదయం కలుగు చేయము, మా దినములు మాకు లెక్కించినట్టు నేర్పుకుంటున్నాడు. ఎవరో? మోషేకి జ్ఞానం లేదండి. మోషే 20 లక్షల మందికి నాయకత్వం వహించి ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి దాటించాడు. వాళ్ళందరికీ 20 లక్షల కాల్బలానికి నాయకత్వం వహించి నడిపించిన వాడు ఇప్పుడు జ్ఞానం లేదు అంటున్నాడు. ఎందుకు? మాకు అంటున్నాడు. ఇక్కడ ఉన్న జనులతో ఆయన కూడా
కలుపుకుంటున్నాడు. నేనేమి ప్రత్యేకింపబడ్డవాడిని కాదు యేసయ్యా తండ్రి, నేను కూడా ఈ జనుల నుండి వచ్చిన వాడినే. అందుకే అంటాడు, ఈ జనులు నువ్వు తప్పుకో, ఈ జనులందరినీ నాశనం చేయాలంటే బాబు ముందు వాళ్ళు నాశనం చేయాలంటే నన్ను నాశనం చేసి నేను వాడినే. జ్ఞానవంతుడైన మోషే వారందరి గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. ఈనాడు జ్ఞానం లేక ఎంతో మంది ఎన్నో వ్యసనాలకు గురైపోతున్నారు, ఎన్నో చేయకుండా పనులు చేస్తూ ఉన్నారు. అసలైన జ్ఞానాన్ని వారు తెలుసుకోవట్లేదు, అనవసరమైన జ్ఞానాన్ని వారు తలకెక్కించుకుంటున్నారు. వాళ్ళ హృదయంలో ఏది తలస్తే అది చేయడానికి ధైర్యం చేస్తూ ఉన్నారు. అలా చేసి మన దినాన 31వ దినాన్ని నేను మా సంఘంలో క్యాండిల్ సర్వీస్ పరిచయం చేస్తూ ఉన్నాము. రోడ్డు వైపు చూసినప్పటికీ అనేక మంది కుర్రవాళ్ళని పోలీసులు కొడుతూ ఉన్నారు. వచ్చి అలర్చన పనులు చేస్తున్న కుర్రవాళ్ళు వారించడానికి దాదాపు 20 మంది పోలీసులు వచ్చేసారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు రండి వచ్చేయంటే వాళ్ళని వారించలేకపోతున్నారు, వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఆ తల్లి ఎంత శోభ అనిపించి ఉంటుంది, అక్కడ ఉన్న తండ్రి ఎంత శోభ అనిపించి ఉంటాడు. వారి ఇల్లు ఎదురుకుండానే పోలీసులు కొత్త ఉంటే ఆ తల్లికి ఎంత బాధ, తండ్రికి ఎంత బాధ. ఎందుకు? జ్ఞానం లేక. జ్ఞానం ఉంటే కనుక చర్చిలో ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో కూర్చోవలసిన ఈ యవనస్తురాలు బయట ఏం జరుగుతుందో చూడడానికి బయటకు వచ్చేస్తారు. బయట ఏం జరుగుతుందో చూస్తే వారు చూడడానికి కొంతమంది ఎవరు. ఈ లోక జ్ఞానము వెర్రితనం అంటే వెర్రివాళ్ళ ఉన్నారు మా దృష్టి గారు. ఆ పోలీసులతో దెబ్బలు తింటామంటే ఆ వెర్రివాళ్ళ కనిపిస్తున్నారు. ప్రసంగి గ్రంథంలో మాట రాయబడిన 9వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగువారన్నిటిలో అదే అదే వచనంలో కిందలైంది. వారి బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు చెడుతనమును వెర్రితనమును తరువాత వారు వారి బ్రతుకు కాలమంతా ఏముంటదండి? హృదయమందు వెర్రితనం. హృదయమందు ఏముండాలి? దేవుని వాక్యం ఉండవలసిన క్రైస్తవ బిడ్డలు, దేవుని వాక్యం ఉండవలసిన క్రైస్తవ యవనస్తులు ఏమిచ్చుకుంటున్నారు? ఏమిచ్చుకుంటున్నారు? అనవసరమైన వాటిని వారు చూస్తూ, అనవసరమైన వాటిని వారు ఆ యొక్క ప్రచారం చేస్తూ లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకు? జ్ఞానము లేక. జ్ఞానము లేక నా జనులు నశించుతున్నారు దోషి అన్నమాట. జ్ఞానం ఉంటే దేవుడిచ్చిన దినాలను, దేవా నాకు ఈ రోజు ఇచ్చిన దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అని ఈ నైట్ ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సర కాలం అంతా నేను జీవించాలంటే, ఈ సంవత్సర కాలం అంతా నేను క్షేమంగా ఉండాలంటే, ఈ సంవత్సర కాలం అంతా నేను దేవుని మహింపరిచే వాడిగా ఉండాలంటే జ్ఞాన హృదయము కావాలని దేవుని అడగాలి. దినమును లెక్కించినట్టు మోషే చేసిన ప్రార్థన, మాకు జ్ఞాన హృదయము కలుగ చేయు. మనకిచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరము, ఈ 2026వ సంవత్సరం దేవునికి మహిమకరంగా, మనకు మేలుకరంగా జీవించాలి అంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఈ లోక జ్ఞానం కాదండి. ఈ లోక జ్ఞానము వెర్రితనంగా చేసుకున్నాడు దేవుడు అన్నాడు కదా. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేసుకున్నాడు. మనకు కావాల్సిన దేవుని జ్ఞానం, పరలోక జ్ఞానం. ఆ జ్ఞానము చెప్పున మనం నడిచినప్పుడు, ఆ జ్ఞానము చెప్పున మాట్లాడినప్పుడు, ఆ జ్ఞానము చెప్పున మనం ప్రవర్తించినప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుని మహిమపరిచే వారంగా, మనకు మేలుకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మనం ఉంటాం. నిన్నటి దినాన ఒక సంఘటన జరిగింది లూకాసు వార్తలో. ఇక్కడ కాదండి, బైబిల్లో లూకాసు వార్తలో. నిన్నటి దినానంటే 1
1వ రోజు 1వ నెల 1వ సంవత్సరం. క్రీస్తు పుట్టిన తర్వాత 2 భాగాలుగా ఈ కాలాన్ని విభజించారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఈ కాలాన్ని ఎక్కడి నుంచి విభజించాలి అని కొంతమంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినప్పుడు 3 వ్యక్తులను తీసుకున్నారంట. ఒకరు అలెగ్జాండర్, రెండవది సీజర్ సరిగ్గా జ్ఞాపకం లేదు, 3వ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ ముగ్గురిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ 2 వ్యక్తులు అనేక రాజ్యాలను జయించడం ద్వారా, అనేక మంది రాజులను సైన్యాన్ని చంపడం ద్వారా పేరు ప్రఖ్యాతలు గడించారు. ఈ అలెగ్జాండర్ అన్న వ్యక్తి ఒక సీజర్ అనుకుంటున్నాను నేను, ఆ వ్యక్తి. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మానవాళి అందరి వరకు పాప క్షమాపణ నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టిన వాడిగా, ఈ ప్రాణం పెట్టిన వాడిని మనం తీసుకున్నట్లయితే ఆ కాలాన్ని విభజించినప్పుడు కరెక్ట్ పర్సన్ గా ఆయన ఉంటారని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇది మన లెక్కల ప్రకారం తీసుకున్నప్పుడు ఇది యెరూషలేము శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు ఆ లెక్కల ప్రకారం సరిపోయింది, మన వారి క్యాలెండర్ ప్రకారం కూడా సరిపోతున్నారు. నేను చెప్పేది యేసుక్రీస్తుని పరిగణలోకి తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి మనం కాలాన్ని విభజిస్తే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంగా అక్కడి నుంచి కాలాన్ని విభజించవచ్చు అని వారు నిర్ణయించారు. అప్పటి నుండి మనకి జనవరి 1 1వ రోజు 1వ నెల 1వ సంవత్సరం అయింది. మరి మనం ఎప్పుడు చేసుకుంటాం క్రిస్మస్? 25th. ఎప్పుడంటే 25th జరుపుకుంటాం. ఆ 26th ఎందుకు జరుపుకుంటామంటే వాక్యం చక్కటి జవాబు ఇస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంతాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకి పెట్టారు. ఎవరండి? యేసుక్రీస్తు. ఎప్పుడండి? 8 దినాలు అయిన తర్వాత, అంటే 8 దినాలు ఆయన పుట్టిన తర్వాత 8 దినాలకు యెరూషలేము మందిరానికి తీసుకురాబడ్డాడు. ఆయన యెరూషలేము మందిరానికి తీసుకురాబడినప్పుడు ఆయనకి సున్నతి చేయవలసిన క్రమము జరిగించడానికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక పని చేయాలి. తొలిచూలు కుమారుడు పుట్టినప్పుడు అంట వారు ఏం చేయాలంటే బలి అర్పించాలి. తర్వాత మనుషులు చదవడం మోషే ధర్మశాస్త్రం చెప్తున్నా వారు తాము శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు చదవడం. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రములు రాయబడినట్టు ఆయన ప్రభువును ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రములు చెప్పబడినట్టు గుబల జతనైనను 2 పావులకు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయన యెరూషలేముకు తీసుకొని పోయి మొదట కుమారుడు పుట్టినప్పుడట తొలిచూలు కుమారుడు. మొదట కుమారుడిని దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు కొంచెం ఉన్న వాళ్ళైతే ఒక దూడని బలిస్తారు, కొంచెం లేని వాళ్ళైతే ఒక గొర్రె పిల్లని బలిస్తారు, ఇంకా పేదవారైతే కనుక బొమ్మల చేత కూడా బలిగా అర్పిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే ధనవంతుడిగా వచ్చాడా? వీరుడిగా, దారిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కనీసం ఇల్లు కూడా లేదు. ఆయన పశువుల తొట్టిలో పరోట పెట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడో రాయబడలేదు. ఎక్కడ పుట్టాడో రాయబడి ఉంటే అది మనం గుడి చేసేంతో దాన్ని మనం విగ్రహం చేస్తాం. అది పట్టుకెళ్ళి మన పశువులు బాగేసుకుని కొంతమంది అక్కడ మనం పెట్టం, కానీ అందులో అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటాం. అది విగ్రహం అయిపోతుంది. మన విగ్రహారాధన దేవుడు ఒప్పుకోడు. అదే రీతిగా ఇక్కడ ఆయన ధీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. పశువుల పాత్రలో పరోట పెట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ధీరుడిగా వచ్చాడు కనుక, చాలా పేదవాడు కనుక ఏం తీసుకొచ్చారంట? గుంపుల చెత్తను బలిగా అర్పించడానికి తీసుకొచ్చారు. అక్కడ బలిగా అర్పించడానికి వచ్చినప్పుడు
మీ సంఘంలో పాల్గొని రాస్తారండి? మా సంఘంలో కూడా రాస్తారు. మా సంఘంలో 70 వసంతాలు వేయడం జరిగింది. మీలో కొంతమంది అక్కడికి వచ్చారు. అప్పుడు మా సంఘంలో ఉన్న సభ్యులందరి పేర్లు రాసుకున్నాం. సభ్యులందరూ బంధువుల పేర్లు, వారి అంటే వాళ్ళు కొంతమంది పిల్లలు వెళ్ళిపోతారు కదా, వారి పేర్లు, వారి పిల్లల పేర్లు అందరం రాసుకున్నాం. అందరి అడ్రస్ తీసుకున్నాం, అందరి ఫోన్ నెంబర్లు తీసుకున్నాం. పాల్గొన్నాం. అదొక సంఘం. మన ప్రపంచంలో ఏకైక సంఘం యెరూషలేము పట్టణంలో ఉన్న సంఘం. ఆ సంఘంలో రికార్డ్ చేసుకోరంటారా? చేసుకుంటారు ఖచ్చితంగా. ఆ సంఘంలో యేసుక్రీస్తు తీసుకురాబడినప్పుడు ఆ సంఘంలో రికార్డ్ చేసుకోబడ్డారంట. ఆ రికార్డు చేయబడిన ఆ దినాన్నే ఇప్పుడు మనం జనవరి 1గా జరుపుకుంటాం. దానికి 8 రోజుల ముందు ఆయన పుట్టాడు. అంతే కదా, 8 రోజుల తర్వాత తీసుకురాబడ్డాడు ఆయన. ఆ 1వ తేదీ నుంచి 8 రోజులు వెనక్కి వెళ్తే ఖచ్చితంగా 25వ తేదీ వస్తుంది. ఆ 25వ తేదీనే మనం క్రిస్మస్గా జరుపుకుంటాం. ఆ 8 రోజుల తర్వాత జనవరి 1గా నూతన సంవత్సర వేడుకలు నిన్నటి దినాన జరుపుకున్నాం. ఆ నిన్నటి దినాన ఆయన యెరూషలేమునకు తీసుకుని రాబడిన తర్వాత అక్కడ ఎవరున్నారంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సిమియోను. ఆ వచనం చదవడం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడును. సిమియోను అన్న అతను ఎవరండి? నీతిమంతుడు భక్తిపరుడు. భక్తిపరుడు. మరి ఇక్కడ ఉన్న మనం ఎవరు? ఎవరండి? దేవుని చేత నీతిమంతులు అనబడిన వాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరినీ ఆయన రక్తంలో కడిగి నీతిగా సంఘంలో సంఘ సభ్యునిగా చేర్చాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఈ సంఘంలో మనం రావడానికి కారణం ఏంటంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. సంఘంలో సభ్యుడిగా చేర్చాడు. ఆ సంఘ శరీరంలో నీవు నేను ఒక అవయవము. సంఘ శరీరంలో నీవు నేను ఒక అవయవం. మన శరీరంలో అన్ని అవయవములు ఒకలాగా పనిచేస్తాయండి. దీనికి ఒక వాల్యూ ఉంది, దీనికి ఒక వాల్యూ ఉంది. కుడి చేతితో చేసే పని ఎడం చేతితో చెయ్యం, ఎడం చేతితో చేసే పని కుడి చేతితో చెయ్యం. అలాగే సంఘంలో కూడా ఒక్కొక్కరు పనికి వాడబడతారు. ఒకరు ప్రార్థనాత్మక ఉంటే ఒక్కొక్కరు వాక్య పరిచయం చేస్తారు, ఇంకొకరు పాటలు పాడతారు, ఇంకొకరు క్లీన్ చేసే పని చేస్తారు. ఈ రీతిగా సంఘంలో ప్రతి సభ్యుడు కూడా వాడబడతారు. ఏ పని లేదనుకోండి, సంఘ సభ్యుడు ఏం చేయాలి? ఇప్పుడు నా శరీరం ఉంది, ఇదే సంఘం అనుకున్నాం. నా శరీరం ఉంది, ఈ చేతితో పని చేస్తాను, ఈ చేతితో పని చేస్తాను, ఈ కాలుతో పని చేస్తాను, ఈ కాలుతో పని చేస్తాను. ఈ పిల్లలు ఉంటాడంటే దాంతో పని చేయాలి. అని ఎంతమంది పిల్లలతో ఏమి చేయాలి? ఏం పని చేయట్లేదు కదా. ఎవరినన్నా దాన్ని చాలా చులకనగా చూస్తాం. మనం పిల్లల్ని చాలా చులకనగా చూస్తాం. ఎవరినన్నా తిట్టినప్పుడు కూడా నువ్వు నా పిల్లలు గోటికి కూడా సరిపోమంటాం. అలాగే అని చెప్పి అది ఎందుకు పనిచేయదు కదా అని చెప్పి సృష్టించుకుని దాని మీద అభ్యాసం అనుకోండి, ఏడుపు వస్తుంది. శరీరం అంతా అల్లాడిపోతుంది. శరీరంలో ఈ మైండ్ ఏం చెప్తే అది భాగాలన్నీ చేస్తాయి. ఈ శరీరంలో ఏ భాగాలు దెబ్బ తగిలినా కానీ ఇక్కడి నుంచి మనకి కలిగి వచ్చేస్తే ఇక్కడ బాధ కలుగుతుంది. అలాగే సంఘ శరీరానికి ఎవరంటే శిరస్సు యేసుక్రీస్తు శిరస్సు. సంఘ శరీరంలో ఎంత అత్యంత అల్ప విశ్వాసి అయినా కానీ దేవుడి దృష్టి ఆయన మీద ఉంటుంది. అత్యంత అల్ప విశ్వాసి బయటకు వెళ్ళిపోయినా కానీ తట్టుకోలేడు, అలాంటి తలస్థానంలో ఉన్న సంఘ విశ్వాసి అయినా అత్యల్ప విశ్వాసి అయినా సరే దేవునికి ముఖ్యమే. మన శరీర భాగాల్లో అన్ని ఎలాగా మనం ముఖ్యంగా చూసుకున్నాం, అన్ని ఎలాగ శుభ్రం చేసుకుంటామో అలాగే ఆయన సంఘ శరీరాన్ని కూడా చూసుకుంటాడు. ఆయన స్వరత్వం ఇచ్చుకున్న సంఘం ఇది. ఈ సంఘం ఆ యొక్క సంఘంలో సుమేరు గురించి మాట్లాడుకుంటాం కదండి. సుమేరు గురించి మరి సంఘంలోకి వచ్చేసరికి ఈ సుమేరు ఎవరండి?
నీతిమంతుడు. ఈ సంఘంలో ఉన్న నీవు నేను కూడా నీతిమంతులమే. ఆయన రక్తంలో కడగబడిన వాడమే, నీతిమంతులుగా తీర్చబడిన వారమే. ఇంకేంటండి? భక్తిపరుడు. భక్తిపరుడై భక్తిపరుడట. మనం భక్తిపరులు కాబట్టి ఇక్కడికి వచ్చి శుక్రవారం ఆరాధనలో పాల్పంచుకున్నాం. కొంతమంది కొన్ని పనులు ఉంటాయండి, ఆ పనులు బట్టి రాలేకపోయారేమో. మనం కూడా భక్తిపరులు కాబట్టి సిమియోను వలె భక్తిపరులు కాబట్టి మందిరంలో పాల్పంచుకున్నాడు. ఆయనేమో యెరూషలేములో పాల్పంచుకున్నాడు. ఆ తర్వాత వచ్చింది సిమియోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు. మనం ఎవరి కొరకు కనిపెడుతున్నాం? ఇక్కడ ఏమన్నా పెట్టొచ్చారండి? స్టవ్ మీద ఏమైనా పెట్టొచ్చారా? అదేమైపోతుందని కనిపెడుతున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరైనా ఇప్పుడు వచ్చేద్దాం చర్చికి వెళ్ళి నేను ఇక్కడే ఉండండి వెళ్ళిపోద్దని చెప్పి వచ్చారా? మనం ఎవరి కోసం కనిపెడుతున్నాం? యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టే వారంగా, యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడే సంఘంలో ఉండడానికి సిద్ధపడే వారంగా మనం ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకునే వారమై ఉన్నాం. ఆయన రాకడలో ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉండాలంటే ఎప్పటి నుండే కనిపెట్టాలి. మన రాత్రికాల సమయంలో ఎప్పుడు 12 అయిపోతుందని కనిపెట్టారండి. వాచ్ నైట్ కనిపెట్టుకుంటుంట. ఆ రాత్రి ఎప్పుడు 12 గంటలు దేవుడు నాకు అనుమతిస్తాడా? కొంతమందికి అనుమతి 12 సరిపోయే వారు ఉన్నారు. నీవు నేను ఆయన కృపలో ఆయన ప్రేమ చేత ఆయుష్ ఇచ్చి ఈ 12 గంటలు దాటింది. తర్వాత ఈ రోజు దాటింది, నిన్న దాటింది, ఈ రోజు దాటుతుంది. ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తాడు, ఇవ్వాలి. మనమందరము ఎత్తబడే సంఘంలో ఉండాలి, ఆ సిద్ధపాటు ఉండాలి. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఈ సిమియోను. మనం కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టే వారంగా అనేక మందిని ఆ రాకడలో చేర్చడానికి వారి కొరకు కూడా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. మనం వారి గురించి కూడా కనిపెట్టుకుని ఉండాలి. ఎవరైతే అల్ప విశ్వాసిగా ఉన్నారో, మనలో ఇంకా ఏమైనా అవిశ్వాసం ఉండిపోయిందేమో దాన్ని మనం సరి చేసుకోవాలి, ఇతరులో సరి చేయాలి. అటు జ్ఞానం ఈ ప్రభ జ్ఞాన హృదయం మాకు దయచేయ ప్రభ. మా దినములు మాకు లెక్కించుటకు నేర్పు. ఆ దినములు లెక్కించినప్పుడు నేర్చుకున్నప్పుడు ఆయన దినము ఎప్పుడు వచ్చినా సరే విశ్వాసుల దగ్గరికి ఎలా వస్తాడంటే ఆయన ఎలా వస్తాడన్నాడు? దొంగవాళ్ళ వస్తాడు. ఆయన రాకడా కన్నెరెప్ప పాటలు ఏమైనా ఐడియా ఉంది మనకి? లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కానీ దేవుని వాక్యం రాయబడింది ఏంటంటే విశ్వాసుల దగ్గరికి దొంగవలే రాడండి. ఆయన రాకడా మనకు తెలియపరుస్తాడు. సిద్ధపాటు కలిగి ఉన్నాం కాబట్టి సిద్ధపాటు కలిగి ఉన్న వారికే తెలియపరుస్తాడు. సిద్ధపాటు లేకపోతే తెలియదు. సిద్ధపాటు లేని వారికే దొంగ వలె వస్తానని వాక్యం రాయించాడు. ఆ వచనం తీయదు కానీ దశలోనికి రాశాడు. సహోదరులారా, ఆ దినము 4వ వచనం 5వ అధ్యాయము 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదకి వచ్చినప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చీకటిలో ఉన్నవారికి దొంగవలె వస్తాడు ఆయన. వెలుగులో ఉన్న వెలుగు సంబంధులకు ఆయన దొంగవలె తెలియజేస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? మనం దేవుడు పట్టుకుని ఉండాలి. శుద్ధిగా కన్యక వలె దేవుడు పట్టుకుని మనం నూనె సిద్ధపరుచుకుని ఇశ్రాయేలీయులు ఆదరణ కొరకు సిమియోను కనిపెట్టుకున్నట్టుగా మనము దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్న వారంగా మనం ఉండాలి. ఆయన తర్వాత వచ్చిన చదవడమ్మా. ఆయన అక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు.
పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. అతడు ప్రభు యొక్క కేసును ప్రభు యొక్క క్రీస్తుని చూడకముందు మరణం పొందడని మరణము పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచ అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి బయలుపరచబడెను. ఏమవుతుందండి ఆయన యెరూషలేము పట్టణానికి వస్తే దుఃఖం ఉంది. మరణం పొందడని మరణం పొందడండి. ఎవరిని చూడకుండా యేసుక్రీస్తుని చూడక మునుపు మరణం పొందడండి. అంటే యేసుక్రీస్తుని చూస్తే ఏమొస్తుంది ఆయనకి? యేసుక్రీస్తుని ఇప్పుడు యెరూషలేముకి వచ్చాడండి. యేసుక్రీస్తుని చూస్తే ఏమొస్తుంది ఆయనకి? మరణం వస్తుంది. అదే కదా రాసిన అక్కడ పరిశుద్ధాత్మ క్రీస్తుని చూడకముందు అతను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేది. క్లియర్ గా చెప్పేసాడు. చెప్పింది ఎవరో కాదు, ఎవరో పక్కింటి ఆయన ఏదో నాయకుడు ఏదో చెప్తూ ఉంటారు కదండి, జోసిఫ్ చెప్పేవాడు. అలాగా చెప్పింది పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడతాయి. నువ్వు క్రీస్తుని చూడక మునుపు నువ్వు మరణించవు. అంటే క్రీస్తుని చూసిన తర్వాత మరణిస్తావు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? మరణిస్తాడని తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఈ మందిరం ఉన్నంతసేపే నువ్వు ప్రాణంతో ఉంటావు. ఈ మందిరం నుంచి ఎప్పుడైతే బయటకు అడుగు పెట్టావో నువ్వు చచ్చిపోతావు అన్నారు అనుకోండి. ఇక్కడి నుంచి మాట వినిపించింది అనుకోండి, నేను అంతా ఇక్కడి నుంచి నాకు కావాల్సిన ఇక్కడికి రప్పించేసుకుంటాను. నేను అన్నీ ఇక్కడి నుంచి నేనే కాదు, మీరు మీతో చెప్పారు, మీరు కూడా ఎవరు ఎవరిని వెళ్తారా? ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఏమి చెప్పినా ఎవరు మీకు కావాల్సిన ఇక్కడికి రప్పించేసుకుంటారు. మీకోసం ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చేయమంటారు. ఎందుకంటే ప్రాణం అంటే అందరికీ. సిబియోనికి నువ్వు క్రీస్తుని చూస్తే సరిపోతావు అని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు. అయినా సరే క్రీస్తుని చూడడానికి ఆ యొక్క యెరూషలేము మందిరానికి వచ్చిన వాడిగా మనం కనబడుతూ ఉన్నాడు. క్రీస్తుని పోలి సిబియోని పోలి మనం ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకునే వలసిన వారమై ఉన్నాం. మనకి ఏదైనా చిన్న ఆపద వస్తుందంటే దేవుని వదిలిపెట్టేద్దాం మేము. అంటే ఎందుకండి ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు మందిరానికి వెళ్తే రేషన్ కార్డు కట్ చేస్తామంటే ఉంటామా? కొన్ని సంఘాలు అంటే కొన్ని సంఘాల్లో సంఘకర్తలుగా ఉండండి, ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఎస్సీ సర్టిఫికేట్ పోతే పని, సర్టిఫికేట్ పోతామని భయపడుతుంది. మనం దేనికి భయపడకూడదు. చిన్న చిన్న వాడికి భయపడిపోతే 666 ముద్ర ఒకటి వేస్తారట. అది వేయించుకుంటేనే కానీ మనకి వాటర్ కూడా దొరకదట. అది వేయించుకుంటేనే కానీ అది వేయించుకుంటే మనకి అక్కడ వేస్తారు. నిత్య జీవంలో స్థానం ఉండదు. ఇక్కడ వేయించుకోకపోతే తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. మరి ఏం చేయాలి? ఇక్కడ కొన్ని శ్రమ అనిపించాలా? క్రీస్తు రాకడ వరకు కనిపెట్టుకుని ఉండాలా? సిబియోను అదే చెప్తున్నాడు. ఆయన చనిపోతాడని తెలిసి కూడా క్రీస్తుని చూడటానికి అక్కడికి వచ్చాడు. ఒక సాక్షిగా నిలబడ్డాడు. నీవు నేను సాక్షిగా నిలబడుతున్నామా? ఆయన నీకు నాకు నిత్య జీవం ఇచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. నీ నా నిమిత్తము నీవు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన జరిగించాడు. నీ శరీరంతో నా శరీరంతో చేసిన పాపాలకు ఆయన శరీరం చేర్చబడింది. ఆయన శరీరం కొరడాలతో దున్నివేయబడింది. ఆయన వీపు దున్నబడినని వ్రాయబడింది యెషయా గ్రంథం. ఆయన తల మీద మనం కలిగి ఉన్న భయంకరమైన ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన ముఖమంతా రక్తసిక్తం అయిపోయింది. ఎవరి కోసం? నీ నా నిమిత్తం, నీకు నాకు జీవం ఇవ్వడానికి. పాపం వల్ల వచ్చే మరణం, ఆ మరణం నీవు నేను అనుభవించవలసి ఉండగా నీ నా స్థానంలో ఆయన ఆ మరణాన్ని అనుభవించాడు.
ఆయన ఆ శ్రమలు అనుభవించాడు, ఆయన ఆ చిత్రహింసలు అనుభవించాడు, ఆయన ఆ మరణం అనుభవించి చివరి రక్త బొట్టు వరకు నీ వరకు నా వరకు ఆయన సిలువలో చిందించాడు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఇప్పుడు ఈరోజు ఈ రీతిగా మనం ఈ మందిరంలో కూడుకుని ఆ రక్షణ నుంచి వరకు కాపాడుకోవాల్సిన జ్ఞానము దేవుడి దగ్గర సంపాదించుకోము. ఈ జ్ఞానం హృదయం మనం కలిగి ఉన్నట్లయితేనే మన దినములు లెక్కించుకోగలం. మనకిచ్చిన దినములు బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ఈ యొక్క జ్ఞాన హృదయము ఆయన దగ్గరే సంపాదించుకోవాలి. ఈ జ్ఞాన హృదయం కలిగి ఉన్న శివ్యోను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీతిమంతుడు, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన భక్తిపరుడు, నీవు నేను భక్తిపరుడుగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, నీవు నేను ప్రభు రాకడ కొరకు కనిపెట్టు. ఆయన వచ్చు పర్యంతము నీవు నేను ఆయన ఇచ్చిన ఈ వాక్యాన్ని మన హృదయంలో చెడుతనం ఎక్కువ ఉంటే చెడు ఆలోచనలే వస్తాయి. ఒక గ్లాసులో ఒక మురికి నీళ్ళు తీసుకుని ఆ గ్లాసులో పెట్టామనుకో, మురికి కనపడుతుందా? గాజు గ్లాసులో పెడితే కనపడుతుంది. అదే ఒక మంచి నీటి ఆ ట్యాప్ కింద పెట్టామనుకోండి, మురికి నెమ్మదిగా ఖచ్చితంగా ఆ యొక్క మురికంతా పోయి ఆ గ్లాస్ నీట్గా మంచి నీళ్ళతో నింపబడుతుంది. మనలో ఉన్న చెడుతనం పోవాలంటే ఈ మంచి వాక్యాన్ని మన హృదయంలోకి ఎత్తించుకోవాలి. కొంతమంది ఎవరితో చెప్తూ ఉంటారు, మాకున్న ఆ యొక్క మెట్లు ఉన్నాయి కదండి, ఆ మెట్ల మీద ఉండిపోతారు, లోపలికి రంటే రారు. ఆ సంఘం అంటే చాలా సంఘాల్లో కూడా ఈ కుటుంబం దాటి లోపలికి రావడానికి భయపడతారు ఎవరస్తులేంటి కొంతమంది పెద్దవాళ్ళు కూడా. ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తే నాకు ఇంకా ఒక వ్యసనం ఉండిపోయింది, అది పోయిన తర్వాత లోపలికి వస్తారు, అది పోదు ఈయన రాడు. అదే మనలో ఉన్న పాపం మనం తీసుకోలేము. మనలో నాలో ఏమైనా రోగం ఉందంటే ఆ రోగం నేను తీసుకోగలనా? తీసుకోలేము. ఖచ్చితంగా వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిందే. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడే నాలో ఉన్న రోగాన్ని ఆయన ఇచ్చే మెడిసిన్ ద్వారానో, ఆయన ఇచ్చే ఇంజక్షన్ ద్వారానో, ఇంకా పెద్దదైన ఆపరేషన్ ద్వారానో అది తొలగించుకోగలను. పాపిని కూడా దేవుడు రోగితోనే పోల్చలేదు. నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులు కాదు. ఈ పాపేమో ఈ దగ్గరికి రాదు. నీలో పాపం ఉంటే, నాలో పాపం ఉంటే నేను ఎవరి దగ్గరికి రావాలి? నాలో రోగం ఉంటే నేను వైద్యుల దగ్గరికి వెళ్తాను. నాలో పాపం ఉంటే నేను దేవుడి దగ్గరికి రావాలి. ఈ మాట వారికి తెలియజేస్తారు. వారికి తెలియనప్పుడు కొంతమంది పెట్టారు, కొంతమంది నేను బాబురా ఎదురు తిరుగుతారు. ఈ మాట చెప్పాలంటే ఏం కావాలి? మనకి జ్ఞానము కావాలి. జ్ఞానం మాకు కలుగ చేయము, మా దినములు మాకు లెక్కించినట్టు లేదు. ఎందుకంటే ఎంతో మంది జ్ఞానము లేకే నశించిపోతున్నారు. నశించిపోవడానికి వెతికి రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం పరిచయవలసిన జ్ఞానం కావాలని దేవుని దగ్గర జ్ఞానం అడగాలి. అట్టి జ్ఞానంతో ఈ 2026వ సంవత్సరం మన హృదయాలను నింపి అనేక మందిని సువార్తను ప్రకటించే వారుగా ఈ యొక్క రూపాంతర దేవాలయం సంఘమంతా ఉండాలని ఈ మాటలు చూపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అబ్బాయి చిన్న ప్రార్థన చేసుకుందామండి.